ఆలయపక్షం అంటే ఏం చేయాలి? శివాలయానికి వెళ్ళడం, మృత్యుంజయ జపం చేయించుకోవడం, ఎప్పుడు అభిషేకం చేసుకోవడం, శివదర్శనం, మృత్యుంజయ విద్యది. శివదర్శనమే ఆలయపక్షాలు. ఒక సోమవారం చేస్తే అన్ని దోషాలు పోతాయి. కాబట్టి ఏదైనా సోమవారం అందరూ వెళ్ళి శివదర్శనం చేసి అభిషేకం చేయించుకోండి. ఎవరికి ఎప్పుడు వీలైతే అలాగే అందరూ మళ్ళీ సమూహంగా చేయాలని ఏం లేదు. లేదా ఒక సోమవారం నాడు మళ్ళీ తర్వాత కార్తీకం వస్తుంది, అప్పుడు చాలా ముఖ్యమైన రోజులు అవి. ఇదేమో దోషయుక్తమైన కాలం, ఈ దోషం లేకుండా క్షేమం కోసం అని ఇప్పుడు. అప్పుడు శివానుగ్రహం ఐశ్వర్యం కోసం కార్తీకం, మాఘమాసంలో జ్ఞానం కోసం, 3 శివప్రీతికరమైంది. ఇంతకుముందు జరిగినటువంటి శ్రావణ మాసంలో లక్ష్మీప్రదం. అప్పుడు శ్రావణ మాసంలో సోమవారం నాడు చేసిందంతా కూడా పాపక్షయం అవుతుంది, కర్మక్షయం అవుతుంది, పాపక్షయం అవుతుంది. ఇలాగా శ్రావణం, ఈ భాద్రపదంలో కృష్ణపక్షం, ఆశ్వీజ మాసం దేవీ నవరాత్రులు చేస్తాం, శక్తి పూజ, కార్తీక మాసంలో జ్ఞానప్రదం. కార్తీక మాసంలో ఐశ్వర్యం ఇస్తుందని అంటారు ఎక్కువగా. మాఘమాసంలో మోక్షప్రదం. దక్షిణాయనం అంతా కూడా ఇలాగా. ఉత్తరాయణ ప్రారంభమే మాఘమాసం. ఏదో ప్రణవోపాసన ఏదో అందరు సామూహికంగా చేస్తున్నారు, బాగుంది, పంచాక్షరి చేసుకోవచ్చు. ఎవరైనా సరైన పౌరాణికుడు పురాణం చదివి చక్కగా చెప్పగలిగిన వాడు ఉంటే ఈ కార్తీక మాసంలో శివపురాణంలో కొన్ని ఘట్టాలు వినమని చెప్తున్నారు. అది చాలా మంచిది. కార్తీక మాసంలో శివపురాణ శ్రవణం కార్తీకంలో వినాలి. ఇది మన సాంప్రదాయం, ఇదంతా మర్చిపోకూడదు. దీనివల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. కొత్త విషయాలు తెలుస్తాయి, ధైర్యం వస్తుంది, విజ్ఞానం తెలుస్తుంది. ఓహో ఈ నెల ఇది మన ఇలా ఉండాలి అనే విషయం తెలుస్తుంది. ఇది మన చదువు, మన విజ్ఞానం. ఇది అది నేను చెప్పేది. నేను వస్తాను, వచ్చిన తర్వాత కార్తీక మాసంలో ఏదో ఒక రుద్రయాగం చేసుకుంటాం మనమంతాను. నేను దూరం నుంచి వెళ్ళొస్తాను కాబట్టి అందరూ ఏదో ఒక విధంగా ఒక చోట చేరాలి కదా. ఒక కార్తీక మాసంలో ఒక రుద్రయాగం ఒకటి చేసుకుందాం. అది అందరికీ యోగక్షేమాలు ఇస్తుంది, సంతోషం. ఇంకంతకన్నా నేను చెప్పడానికి ఏముంది, ఇప్పుడు విషయం లేదు కదా. అంటే తపస్సు అంటే వెయిటింగ్ అనే నేను అంటాను. అందులో ఎక్కువ భగవంతుని గురించి ధ్యానం చేస్తే, సరే దర్శనం అయింది అనుకోండి, ఎంతసేపు మీతో అటు కూర్చుని కబుర్లు చెప్తాడా, మీ ఇల్లు వాకిల విషయం మాట్లాడతాడా, వ్యాపారం బాగుందా లేదు ఇవన్నీ అడుగుతాడా? దర్శనం ఎంతసేపు ఉంటుంది? స్ప్లిట్ సెకండ్, 1/10 of a second అయిపోయింది. ఇక ఆ తర్వాత ఏమిటి, ఇన్నాళ్ళు తపస్సు చేసి ఇంతేనా? తపస్సులోనే ఆనందం ఉంది. దర్శనం అయిన తర్వాత ఏదో అడగలేదు, అది అడగలేదు, అసలు నా వేదన తెలిసి అర్థం చేసుకున్నాడో లేదో, నాకు దర్శనం వల్ల లాభం అవుతుందో లేదో, ఏం చేస్తాడో ముందు, మళ్ళీ ఈ జన్మకు అవుతుందో లేదో, ఎన్ని సందేహాలు దర్శనం అయిన తర్వాత. ఎన్నో సందేహాలు. అయ్యో అడిగితే బాగుండేదేమో, ముందరే అడిగితే రెడీగా, అసలు అప్పుడు వస్తాడో నాకేం తెలుసు, కొంచెం రెడీగా ఉండేది, ఒక వారం సిద్ధంగా ఫ్రేమ్ చేసి పెట్టుకునేవాడిని కదా. ఇన్ని ఉంటాయి. ఇవన్నీ గొడవలు ఏం లేనటువంటిది వెయిటింగ్, తపస్సు. తపస్సులో శాంతి, ఏకాగ్రత, ఒక ధ్యేయం, ఒక గోల్, అదంతా ఉంటుంది. ఆ తర్వాత ఏముండదు. చాలామంది అలాగే దర్శనం అయిన తర్వాతనే చాలా సందేహాలు, దుఃఖాలు అనుభవించారు. భయం, ఆ మనస్సు అలాంటిది మనిషి. దర్శనం అయితే అన్నీ ఇంక సందేహాలు తీరిపోయి జ్ఞానం కలుగుతుంది అలా అనుకోకండి. దర్శనం అయితే రాక్షసులు దర్శనం చేశారు, కలలో భక్తులకి దర్శనం అయింది. రాక్షసులు నీకేం కావాలని అడిగారు అంటే వాళ్ళని అడుగుతాడు భగవంతుడు, మన అడగడు. ఎందుకు అడుగుతాడంటే వాడి తపస్సు బాకీ వాడికి చెల్లించేస్తే తన పని అయిపోతుంది, లేకపోతే ఇంకా చేస్తూ ఉంటాడు. వాడికి కావాల్సింది ఏదో లౌకికమైన, నాకు పెద్ద గద ఒకటి, దాంతో ఇలా ముట్టుకుంటే అందరూ చచ్చిపోవాలని వాడు ఇలాంటి వరాలు అడుగుతాడు.
లోకానికి చాలా హానికరమైనవి, వాడికి ఎందుకు పనికిరానివి, వాడికి మ్యాక్సిమం చెడ్డ పేరు తెచ్చేవి, వీడు పోతే బాగుండని అందరూ కోరుకునేవి, అలాంటి వరాలు అడుగుతాడు. దాన్నే రాక్షస గుణం అంటారు. ఎలాంటి స్థితి ఉండాలి? మనం ఎప్పుడూ ఉండాలని అందరూ కోరుకోవాలి. లోకానికి మనం మిత్రుడిగా జీవించాలి. అందరి యోగక్షేమాలు కనుక్కుంటూ అందరి సుఖాలు కోరుకుంటూ ఉంటే వాళ్ళందరూ మనకి ఏ శుభాన్ని ప్రేమని ఇస్తారో అది మనకి పుష్టి, బలం, ఆయుర్దాయం. ఇది తెలివైన పని. ఇదే గడుస్తాను. లోకకంటకుడిగా జీవించి రాక్షసుడైన వాడు ఎప్పుడు పోతాడా అని అక్కడ దేవతలు, ఇక్కడ మనుషులు, అవకాశం ఎప్పుడు దొరుకుతుందా నా విష్ణువు, అందరు వాడి మీదే కన్ను. వాడు ఏం సంపాదించాడు? వరం వచ్చింది, కనపడ్డాడు, దర్శనం అయింది, తపస్సుకి ఫలం వచ్చింది, ఏం బాగుపడలేదు. కాబట్టి నువ్వు కనపడకుండా నీకోసం నేను ఎప్పుడు ఎదురు చూసేటటువంటి ఏకాగ్రత, శాంతి నాకు ప్రసాదించు. నీకోసం ఎప్పుడు ఎదురు చూస్తూ ఉండాలి. కనపడి అయిపోయింది, నీకు మళ్ళీ నేను నీతో నాకేం పని లేదు, నీకు దర్శనం ఇచ్చేసాను కదా, ఎకపో అని అనకు, అలా అనొద్దు. మరి ఎప్పుడు దర్శనం ఇవ్వాలి? అసలు దర్శనం వద్దంటావా? అయితే ఎప్పుడు దర్శనం ఇవ్వాలంటే ఆ తర్వాత మనం ఇక్కడ ఉండకూడదు. ఉంటే ఈ సందేహాలు, బాధలు ఉంటాయి. అంటే చరమ గడియ ఆ దర్శనంతో వెళ్ళిపోవాలి. మళ్ళీ ఆ దర్శనంలోనే ఉండిపోతాం. ఆ తర్వాత ఈ జీవాహంకారం, అంతఃకరణ, మనస్సు, బుద్ధి, చిత్తం, నేను అనే భావన అంతా కూడా ఆ చివరి దర్శనంలో ఐక్యమైపోతుంది. తర్వాత లోకం కనపడదు కదా, మనుగడ లేదు కదా, ఏం ఉండదు కదా, ఈ బంధనాలు లేవు కదా తర్వాత. కాబట్టి ఆయన ఎక్కువగా నాకు దర్శనం కలుగుతోంది, సంతోషమే. దర్శనం కలుగుతోంది అంటే ఆయా చేసే సాధనలో మైల్ స్టోన్స్ ఉంటాయి కొద్ది కొద్దిగా. ఓ మాట లౌకికమైన కోరికలు, ఓ మాట భయాలు, ఆందోళన, ఏదో వరాలు అడగడం, కష్టాలు చెప్పుకోవడం, మళ్ళీ నాకేమొద్దులే జ్ఞానం ఏమైనా ఓ మాట అడుగుకోవడం, ఇట్లా ఉండడం చాలా కలగాపులంగా ఉంటాయి మన భావాలు. అందుకని ఓ మాట కల్లో కనపడడం, ఓ మాట ఏదో శకునం కనపడడం, ఓ మాట ఏదో ఎవరి రూపంలోనో మనసు నిద్రలో కనపడడం. సండే మార్కెట్కి వెళ్ళాలి, ఈరోజు అవేలు చేస్తారు అన్నీ కలిపి, రేపు నుంచి సింగిల్ కూరలే ఉంటాయి. రైట్? అంతే ఏకాగ్రత ఉండదు. ఇన్ని కోరికలు, ఇన్ని లక్షణాలు మనలో ఉండడం చేత భగవంతుని యందు సడన్గా వచ్చి ఒక్క మాట ఎవరితో తలుపు తట్టి నేను భగవంతుని నీకేం కావాలి చెప్పి ఇదిగో 3 సెకండ్లు అన్నాడు అనుకోండి, ఏమన్నా ఉంది? ఏమన్నా అడగలరా? ఒక అరగంట టైం ఇవ్వకపోతే ముందర వస్తున్నట్టు చెప్పలేకపోయావు. అంటే ఒక కోరిక అనేది లేకపోవడం చేత ఒక భయం, ఒక ఆశ, ఒక నిరాశ, ఒక ఎక్స్పెక్టేషను, సందేహం, ఏదో ఇన్ని ఈ పొలగంలా ఉండేటప్పుడు ఏం చేస్తాం మనం? అందుకని మనకి దర్శనం వల్ల మనకి లాభం లేదు. ఏకాగ్రత, స్థిరత్వం వచ్చిన తర్వాత నాకు నీ దర్శనం తర్వాత నాకు మళ్ళీ లోకం సంబంధం లేని గడియ వస్తుంది, నేను నీలోకే వెళ్ళిపోతాను చూడు, అప్పుడు కనపడు. అది లాస్ట్, ఫర్ ఎవర్, ఫైనల్. అంటే ఇక మనం ఉంటే కదా మనకి ఇబ్బంది ఏమిటి? అలా అందుకోసమే ఆ సెకండ్లో, ఆ గడియలో మనకి కావలసినటువంటి మహోత్కృష్టమైన గొప్ప లాభం కోసమని ఎదురు చూడడం అన్నమాట వెయిటింగ్. అంటే ఈ వెయిటింగ్ అంతా తపస్సే, జీవితం అంతా తపస్సే ఉండాలి, ఇలాగే జరగాలి. నాకేం అనుభవాలు జరగటం లేదు, నాకేం దర్శనాలు అవ్వటం లేదు అలా అనుకోవద్దు. అయినా కూడా ఇలాగే ఉంటుంది. తర్వాత ఏడాది క్రితం మాట చాలా మంచి దర్శనం ఏంటంటే చాలా ఆనందంగా ఉంది, మళ్ళీ కాలేదండి. ఏమ్మా ఎందుకు మళ్ళీ నీకు కావాలండి? ఈసారి కల్లోనైనా సరే అడగదలుచుకున్నానండి. అడగదలుచుకునే లోపల కళలో అడగదలుచుకుంటే అడగలమా? ఇలా తెలివిగా ఉన్నప్పుడు దర్శనం కాదు. అంటే రెండున్న స్థితి. ఈ లోకంలో బాడీ కాన్షియస్నెస్ ఈ లోకంలో ఉంటే ఈశ్వరుడు కనపడ్డాడు. ఈశ్వరుడి దర్శనం అయితే అప్పుడు లోకం ఉండదు.
కాబట్టి ఇలాగే ఉండి ఆయన కనపడి ఈ లోకంలో ఈ కోరికలు ఆయనతో చెప్పడం అంటే సాధారణంగా అది రాక్షస లక్షణం అని అర్థం. వాడికి అంతఃకరణ దర్శనం కాదు, ప్రత్యక్ష దర్శనమే వాడికి నమ్మకం. దర్శనం అయింది, ఇంకేం కావాలంటే దర్శనం అయిన తర్వాత వాడికి ఎన్నో లౌకికమైన కోరికలు, దుర్మార్గమైన కోరికలు, అజ్ఞానభూయిష్టమైన కోరికలు. రావణాసురుడు గొప్ప భక్తుడే. యూఆర్ ఫాలోయింగ్? రావణ చాలా గొప్ప తపస్సు చేశాడు. ఆ తపస్సులో వాడు ఏమనుకున్నాడంటే, ఈశ్వరుడు ఆత్మలింగం నాకు కావాలని అడుగుతాను నేను, అది నా శాశ్వతంగా నా లోపల పెట్టుకుంటాను. హీ వాజ్ ది గ్రేటెస్ట్ డివోటీ ఆఫ్ శివ దట్ ఎవర్ వాక్డ్ ఆన్ ది ఎర్త్. So he did so much of great penance to with a desire to ask for the Atmalinga of Shiva, that particular Jyotirlinga inside the heart of Shiva. He wanted that. After that, Shiva would be empty according to him. So with this great, then what would happen? Whatever he may do or he may not do, nobody can harm him. He is forever permanent. So that is a very dangerous condition. You know, what will he do? We don't know. He may be a jnani or ajnani, strongest rakshasa. Who knows? అందుకని దేవతలు విష్ణు దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకున్నారు. వాడు ఆత్మలింగం కోరి తపస్సు చేస్తున్నాడు. దిస్ ఈస్ హిస్ డిజైర్. డూ సంథింగ్. వాడికి యాజ్ ఇల్ల కుడ్ హ్యావ్ ఇట్, పరమేశ్వరుడు దర్శనం ఇస్తాడని విష్ణువు ముందరే తెలుసుకొని వాడి లోపల మాయ అజ్ఞానం రూపంలో ప్రవేశించాడు, మోహన్ రూపంలో. స్వామి వచ్చేటప్పుడు సాధారణంగా పార్వతీ పరమేశ్వరుడు ఇద్దరూ దర్శనం ఇస్తారు. పరమేశ్వరుడు చూసి వరం అడగాలి కదా, లోపల విష్ణుమాయ ఆవరించింది. అమ్మవారు చూసి ఈ అమ్మవారు చాలా అందంగా ఉంది, నాకు ఇచ్చేయమని అడిగాడు. ఎంత మోహం, ఎంత అజ్ఞానం! విష్ణుమాయ అంటే చాలా శక్తి. జ్ఞానం లేని వాడికి వస్తే, వివేకం లేని వాడికి వస్తే ప్రపంచానికి చెడ్డది. అందుకని వాడికి అటువంటి ఆత్మలింగం దర్శనం, ఆత్మలింగం అడగకుండా ఉండేటట్టుగా విష్ణు మాయ entered into his heart. He looked at his mother. She is beautiful, give her to me, he said. Shiva doesn't bother, you go with him, he said. He vanished. That is God. God does not hesitate. He does not try to teach him. అయ్యో ఇది పాపం రా, ఇదేమిట్రా, ఏదైనా అడుగు ఇవేం చెప్పడా ఆయన పాపం. ఆయనకి ఏం అవసరం లేదు. నువ్వు నా వెనకాల రా, మా ఊర్లో గేట్ దగ్గర ఉండు అంటే ఠీకే. ఏదైనా అడగాలి ఈశ్వరుణ్ణి, ఇస్తాడు ఇవ్వడు అని ప్రశ్నలు ఇచ్చి తీరవలసిందే. అదే ప్రమాదం. ఏమడుగుతామో తెలియదు. కాబట్టి మనుష్య బుద్ధి మనుష్య శరీరంలో మనుష్య లోకంలో ఉన్నప్పుడు కనపడి వరం ఆయన ఇస్తారని అనకుండా ఉండడమే మంచిది. ఇది కారణం. That is the logic. Why we should not look at him while we are in the world consciousness, body consciousness, in this world consciousness. We should not have a look at him. He should not ask for us. Should not offer any boons to us. We do not know. We often say, నాకేం అక్కర్లేదు, నీలో చేర్చుకో అంటాం. మళ్ళీ గంట తర్వాత ఏదో మా అమ్మాయి పెళ్లి కావటం లేదు, కాస్త ముందర తర్వాత వస్తానంట. అయితే నా వెనకాలే రమ్మంటే పెడతామా? इतना आसान नहीं है. बच्चे की शादी होने दो 4 महीने, उसके बाद अच्छा పెళ్ళి అయిన తర్వాత దీనికి పిల్లాడు పుడితే బాగుంటుంది. ఆ పిల్లాడు పుట్టిన తర్వాత దాన్ని ఎవరు చూసుకుంటారు? మా అమ్మాయి నా కోసం బెంగెట్టుకుంటుంది కదా, ఇప్పుడే వెళ్ళిపోతే వెళ్ళాలి. మోక్షం కావాలి, లోకం కావాలి. ఈ లోకంలో మోక్షం ఎలా ఉంటుంది? సో వెయిటింగ్ ఈజ్ తపస్.
తపస్సు చేస్తూ ఆయన దర్శనం కోసం ఎదురు చూస్తూ ఉండడంలోనే ఆనందం ఉంది. ఈ లోకంలో మనం చేసేటటువంటి అజ్ఞానభూయిష్టమైన కర్మలు మన అంటకుండా ఉండాలంటే ఆ స్థితిలో ఉండాలి. అప్పుడప్పుడు ప్రపంచంలో ఈ ఇంటికి ఇది కావాలి అది కావాలని అడిగితే ఏం పాపం లేదు, ఏం తప్పు లేదు. కానీ మోక్షం అడిగి మళ్ళీ ఇటు ఇటు చూస్తూ ఉండకూడదు. మోక్షం జ్ఞానం పక్కన అది ఫాల్స్ అవుతుంది, అది రాదు. కాబట్టి ఇక్కడ ఎన్ని కోరికలు ఉన్నాయో ఈ నిత్యం నిరంతరం ధ్యానం తపస్సు చేసుకుంటూ ఉంటే ఈ కోరికలు తీరుతాయి, కర్మక్షయం అయిపోతుంది. ఇవి ఈ ఇల్లు వాకిలి బాగుంటుంది, పిల్ల పాప బాగుంటారు, సుఖంగా ఉంటారు, ఇందులో ఏం పాపం లేదు. ఇలా అడిగితే అమ్మవారిని నాకు ఇచ్చేయమంటే ఆయన ఏం కోపం రాలేదే. మన ఇంట్లో మా ఇంట్లో భోజనం బాగుండాలంటే ఆయన కోపం వస్తుందా? మనకేదో లౌకికమైన కోరికలు, ఈశ్వరుడికి ఏం క్రోధం, ఆయనకి ఏం కోపం ఉంటుంది? చంటి పిల్లలు ఇంత బొమ్మ కోసం ఏడిస్తే మనకు కోపం వస్తుందా? ముద్దు వస్తుంది. వాళ్ళు ఏమి ప్రాపర్టీలు షేర్ అడుగుతారా? మనవలు వచ్చి వాళ్ళు కారు బొమ్మ కోసం ఏడుస్తారు. నీకు నా ప్రాపర్టీ అంతా ఇస్తారా, కాఫీ ఈ కారు బొమ్మ కోసం ఏడవద్దంటే ఊరుకుని వాడు. వాడు ఏమడిగినా ముద్దుగా ఉంటుంది. కాబట్టి భగవంతుడికి మనం అజ్ఞానం ఉందని తెలుసు. ఆయన జ్ఞానుల వల్లే నటించాల్సిన పని లేదు. మోక్షం అడిగి నాకేం అక్కర్లేదు ఇలాంటి మళ్ళీ ఇప్పుడు అనొద్దు. నాకు ఏం అక్కర్లేదు అనొద్దు, అసలు నాకు అన్నీ కావాలి. అది ఆనెస్ట్, అది సత్యం, అది నిజమే. అది ఇది లేకపోయినా గడవదు, మనకి అన్నీ కావాలి. కూరలో ఉప్పు తక్కువైతే కోపం వస్తుంది. కాబట్టి ఎలాగా కాళ్ళు ముళ్ళు గుచ్చుకుంటే గోల పెడతాం. అన్నీ కావాలని అనడం, ఆయన్ని అడగడం, దర్శనం ఇచ్చి మోక్షం కోసమని, దర్శనం అయితే మోక్షం కోసం అడుగుతానని నమ్మడం, ఇలాగేం అనుకోవద్దు. ఎలా ఉన్నామో అలా జీవించడమే మంచిది. మనం ఉన్నవాళ్ళు ఉన్నపడంగా ఉన్నట్టుగానే ఉండాలి. కానీ మనం ఏది కాదో అలా మారడానికి ప్రయత్నం, అందులో వివేకం లేదు. ఉన్న విధానంగా ఎలా ఉన్నానో అలాగే నన్ను రక్షించు. కాబట్టి నాలో ప్రకృతి అంతా ఉంది, అజ్ఞానం అంతా ప్రకృతి, శరీరమును చుట్టూ ఉండే బాంధవ్యం అంతా ప్రకృతి. ప్రకృతి అంతా అవిద్య అజ్ఞానంతో అశాశ్వతము అనిత్యమైన వస్తువులతో ఉంది. శరీరం ఏమో అనిత్యం కాబట్టి అనిత్యమైన వస్తువులనే కోరుతుంటుంది. ఇల్లు వాకిలి డబ్బు కారు ఇవి కోరుతుంది. ఎందుకంటే శరీరం అనిత్యం కదా, దాని స్వభావం అది. నిత్యమైన జీవాత్మ లోపల ఉంది, అది ఈశ్వరుని కోరుతూ ఉంటుంది. అది నిత్యం కాబట్టి నిత్యమైన వస్తువుని కోరుతుంది. అనిత్యమైన శరీరం అనిత్యమైన వస్తువులు కోరుతుంది. రెండు భాగాలు ఉన్నాయి మనలో. ఆ నిత్యమైన వస్తువుని నేను ఈ శరీరంలో కోరుతాను, శరీరం కోరాలి అని సాధన చేస్తూ ఉంటామే, అది పొసగదు. అనిత్యమైన వస్తువులనే కోరుతాం. ఈశ్వరుడికి తెలుసు ఈ ప్రకృతి మనం తయారు చేసాము, ఆయన కదా చేశాడు. కాబట్టి దీనికి కర్త అతడు, మన అజ్ఞానానికి కూడా ఆయనే కర్త. అలాగా సమస్తము అతడి కర్తృత్వం పెట్టి సత్యము జ్ఞానము అనంతము బ్రహ్మ అనేటటువంటి పదముల చేత వర్ణించబడిన ఈశ్వరుణ్ణి, నా అంతరాత్మను, నా లోపల ఉండేటువంటి జీవుణ్ణి నీలో ఐక్యం చేసుకో. ఈ ప్రకృతిలో నేను చేసేటటువంటి పనులు పాప పుణ్యాలన్నీ కూడా ఈ శరీరంతోనే పోవునుగా, ఏం మిగలకూడదు. జీవుణ్ణి పట్టుకోకూడదు నా కర్మ. ఆల్ మై కర్మ మస్ట్ వ్యానిష్ విత్ దిస్ బాడీ. ఇట్ షుడ్ నాట్ accompany my soul. जो मेरा आत्मा है तुम्हारी छाया है, इस प्रकृति शरीर है जो अनित्य है, ये सब तुम्हारा माया है. इस शरीर को उसमें मिला लो. प्रकृति तुम्हारा माया में चले जाए. मैं जो हूँ, जो भी हो अंतरात्मा परमात्मा ईश्वर, वो अंतरात्मा जीव तुम्हारे अनंत अनंत ज्ञान अनंत आनंद जो वस्तु है उसमें शामिल हो जाए, मिल जाए, ताकि उसके बाद कोई बाकी नहीं रहा है दुनिया में. यही प्रार्थना. దిస్ ఈజ్ అంటే యథార్థంగా ఉన్నట్టుగానే జీవించమని నా అభిప్రాయం. కానీ ఇక మరి ఏమిటి సాధన అంటే ఏమిటి అంటే, ఈ ప్రకృతి, ఈ సంసారం,
ఈశ్వరమయం కావాలి అంటే ప్రతి దాంట్లోనూ జ్ఞానం కనబడుతూ ఉండాలి. ఒకరు నా ఇంటి పక్కన 2 తాడి చెట్లు వాడు కొట్టేసుకున్నాడు, నావేవి, వాడి మీద సుప్రీంకోర్టు దాకా వెళ్ళేంత క్రోధం రాకూడదు నాకు. వాడు నా తాడి చెట్లు కొట్టాడు కాబట్టి నేను వాడు తలకాయ కొట్టేస్తానని వస్తుంది చూడండి. ఎందుకు? ఏమవుతుంది? తటస్థం. కాస్త ఏదో మనవరాలికి 2 మార్కులు తక్కువ వస్తే తానే దుఃఖపడిపోవడం ఏమవుతుంది? 10 రూపాయలు వస్తుంది, 10 రూపాయలు నష్టం అవుతుంది. ఈ సంసారం యొక్క పరిస్థితి అంతా ఎప్పుడు ఇలాగే ఉంటుంది. నీకే కాదు, నాకే కాదు. ఇక్ష్వాకుల కాలం నుంచి రాముడు ముత్తాతలు కూడా ఇలాగే జీవించారు. వాళ్ళకేం పెద్ద, వాళ్ళ దృక్పథం జ్ఞానం ఉన్నది కాబట్టి వాళ్ళ జీవనాన్ని, వాళ్ళ జీవితమే వేరుగా ఉందని అనుకుంటారు. అలా కాదు, వాళ్ళ జ్ఞానం వేరుగా ఉంది, జీవితం ఇలాగే ఉంది. అది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. దశరథుడు పుత్రమోహంతో ఏడ్చాడు. రాముడు విష్ణువే కొడుకై పుట్టిన పుత్ర మోహంతో, పుత్ర వియోగ దుఃఖంతో చచ్చిపోయాడు దశరథుడు. ఏమన్నా ఉత్తమ స్థితి వచ్చిందా? విష్ణువు కొడుకై పుడితే ఏం కాలేదే. ఆయన ఎంత ధన్యుడు అంటే ఏమిటి ధన్యత? పుత్ర వియోగంతో చచ్చిపోవడం ఏమిటి? అంతవాడు విష్ణువే కొడుకై పుడితే. కాబట్టి వాళ్ళు జీవన విధానాలు ఇలాగే ఉన్నాయి. వివేకంతో జ్ఞానంతో జీవించి ఉండడం చేత వాళ్ళు బాధపడలేదు. ఆ వివేకం వాళ్ళకుంటే ఇప్పుడు మనకు కూడా ఉండొచ్చు. వివేకానికి ఏమీ రూల్ లేదు, తల్లిలో ఉండకూడదని అలా ఏం లేదు. మనం చేసే తప్పులన్నీ చేయడం కలి ప్రభావం ఏం చేయమంటే నా జ్ఞానం అంతా కలిలో ఉంది, నాది కాదు, అలా చెప్పకూడదు. జ్ఞానం ఎప్పుడైనా ఉండొచ్చు, వైరాగ్యం ఎప్పుడైనా ఉండొచ్చు. ఈ విధంగా ఈశ్వరుని నిత్య జీవన విధానంలో సంసారంలో నింపుకోవాలి. దాడీల నిండా, సీసాల నిండా, మన గదుల నిండా, మనం తాగే నీళ్ళల్లో, మనం తినే తిండిలో, కట్టుకునే బట్టలు అంతా ఈశ్వరమయం చేసుకోవాలి, జ్ఞాపకం చేయడం అన్నమాట. అలా అయితే ఈ కామక్రోధాలు, లోభం పోతాయి, తగ్గిపోతాయి. అంతర్యామిని ఈ జీవాత్మ నీలో కలుపుకో, ఈ శరీరంతో కర్మ అంతా పోవునుగాక. అంతే. ఏదో ఒక యాటిట్యూడ్ ఉండాలి, ఏదో ఒక దృక్పథం ఉండాలి, దాంట్లో జీవించాలి. సుఖము, శాంతి, భద్రత అందులో ఉంటాయి. కానీ ధనం ఉండడంలో క్షేమం లేదు, లేకపోవడంలో దుఃఖము లేదు. ఉండి దుఃఖం లేకుండా సుఖం కూడా ఉండొచ్చు అన్నమాట. అందరికీ తెలిసిన విషయమే ఇది. మనమే అనుకుంటూ ఉంటాం ఆయన కోటీశ్వరుడు కాబట్టి ఆనందంగా ఉన్నాడని. కాదది. నాకు లేదు కాబట్టి దుఃఖంగా ఉన్నా. లేదు, ఆయన అడిగితే చెప్తాడు నువ్వే బాగున్నావురా అని. నీకు దుఃఖపడడానికి ఏం లేదు కదా, నాకు ఇన్ని ఉన్నాయి అంటాడు. ఏ కండిషన్ కూడా మనం అనుకోవడంలోనే తప్పులు ఉంటాయి. ఒక సిద్ధాంతం మనకి మనమే చేసుకోవడం, సిద్ధాంతం మీద బేస్ చేసి దుఃఖపడ్డాం. ఇదంతా హాస్యాస్పదంగా ఉంటుంది. హోల్ థింగ్ ఈజ్ వెరీ హ్యూమరస్. యూ హ్యావ్ టు బి జస్ట్ ఎ కమెడియన్ టు అప్రిషియేట్ all the sorrows, to enjoy the so-called problems of the stupid life. కమెడియన్గా ఉండాలి మనిషి లైఫ్లో. అందుకని నాకు అది నవరసాల్లో హ్యూమర్, హాస్యం అంటే ఇష్టం. నాకు ఇంకేం కాదు. నాకు శృంగారం, భక్తి అవన్నీ అంత పెద్ద అప్రిషియేట్ చేయలేను. నాకు కావాల్సిందంతా హ్యూమర్ బాగుంటుంది. నాకు ఐ లైక్ ఇట్. అది గ్రేటెస్ట్ మెడిసిన్, గొప్ప మంచి మెడిసిన్ ఫర్ ఆల్ ఇల్స్ ఆఫ్ లైఫ్. అందుకని హ్యూమరస్లీ లుకింగ్ ఎట్ ది సారోస్ ఆఫ్ లైఫ్, humorously presenting his own misery to the others, making others laugh at your misery by showing it how to the others as to how funny it is to be suffering. అందుకనే దట్ గ్రేట్ కామెడియన్ ఆఫ్ ఇంగ్లాండ్, Charles Chaplin, that was his greatness. So
What is the use of making you cry about his misery? He is making you laugh at his misery. Normal acting of showing of misery would make you cry along with him. Your weeping or crying is not giving him any relief. That contagion is enveloping you. Crying and sorrow, misery should not be contagious. It should be contained, presented humorously. కాబట్టి చార్లీ చాప్లిన్ అంతా కూడా వాడి దారిద్ర్యంలో కూడా మనం నవ్వుతాం. అది చాలా విశేషం. దాన్నే మోడల్గా తీసుకున్నాడు మన ఇండియన్ యాక్టర్ రాజ్ కపూర్. అందుకని నాకు హ్యూమర్ అంటే ఇష్టం. జనరల్గా ఎవరైనా చెప్తే కామెడియన్గా ఉండాలి, సొంత విషయాలు ఇతరుల విషయాలు. అయితే ఏంటంటే నా విషయంలో చాలా దుఃఖపడ్డాను, కాళ్ళు ములుగుచ్చుకుందని, వాళ్ళ తాత చచ్చిపోయాడంటే నవ్వడం, అలా కాదు. వీళ్ళే నవ్వుతున్నారు. చీర్ఫుల్గా ఉండండి, సంతోషంగా ఉండండి, ఎప్పుడు నవ్వుతూ ఉండండి, గట్టిగా నవ్వుతూ ఉండండి. అందరూ మిమ్మల్ని చూసి మీరు నవ్వుకోవడం నేర్చుకోండి, ఇంకోళ్ళని చూసి కాదు. మిమ్మల్ని చూసి మీరే నవ్వుకుంటుంటే ఇంకోళ్ళు కూడా నవ్వుతారు, అప్పుడు బాగుంటుంది. మిమ్మల్ని మీరు చూసి బెంగ పెట్టుకుంటే ఇంకోళ్ళు నవ్వితే వాళ్ళ మీద మనకు కోపం వస్తుంది. అలా ఉండకూడదు. అంత శివమయం, భగవంతుడితో నిండిపోయి ఉండాలి జీవన విధానం. అది నేను అది ఎవరైనా వాళ్ళ వంకర టింకరలే హ్యూమరస్గా వాళ్ళు మాట్లాడితే నాకు ఎంతో బాగుంటుంది. నేనంటే బాగుండదు కదా, వాళ్ళే చెప్పాలి. అలాంటి సెన్స్ ఆఫ్ హ్యూమర్ మా ఇంట్లో ఉంది. ఇప్పుడు మేము అక్కడ 4 మెంబర్స్, భీమ్లీ హౌస్ హోల్డ్ మెంబర్స్ 4. మా 4గురికి ఆ హ్యూమర్ ఇచ్చాడు భగవంతుడు. అందుకని మేము ఒకరినోళ్ళు గిలుకోం, తిట్టుకోం. ఉంటాయి రోజు సమస్యలు ఉంటాయి మాకు, ఇన్ని తలమురగలుగా ఉంటాయి. ఎంత చాకరీ చేసినా అవ్వదు, అన్ని సమస్యలే. కరెంటు పోతుంది, చుట్టాలు వస్తాయి. ఈ ఒకటేమిటి మినిట్ టు మినిట్ మరి ఏం చేస్తాము, ఒకరిని చూసి నవ్వుకుంటూ. అది హాయిగా ఉండాలి, ఎప్పుడూ భగవంతుని స్మరిస్తూ ఉండాలి. ఆనందం, శాంతి. అలా ఉంటే సివి రావు దగ్గరికి వెళ్ళే పని ఉండదు మనకి. చూడండి, మీరు ఆలోచించండి బాగా. అప్పుడు సివిరావు గురువు గారి ఇంటికి వచ్చేస్తారు పని లేక. అది ఇప్పుడు వాళ్ళు చెప్పేది. ఏదో మీతో కాసేపు హాయిగా సరదాగా గడిపేసాను. నాకు ఎంత బాగుందో. ఇప్పుడు పొద్దున్న నాకు టైర్డ్గా ఉంది. అలసట తీరాలంటే ఏం చేయాలి? ఇదే మంచి ఉద్యోగం, మంచి ఔషధం. కానీ సత్యం అనేటువంటి ఒక వస్తువు హృదయంలో ఎప్పుడు మనసులో వెనకాల బ్యాక్ ఆఫ్ ది మైండ్లో ఉండాలి. దేర్ షుడ్ బి గాడ్ ఇన్ యువర్ మైండ్, ఇన్ ది సబ్ కాన్షియస్ ఆల్ ది టైమ్. లివ్ హ్యూమరస్లీ, లాఫ్ ఎట్ ఎవ్రీథింగ్, డోంట్ బాదర్ అబౌట్ ఇట్. ఇంకొకటి, నెగిటివ్ యాటిట్యూడ్ అంటే ఏమిటి? ఇప్పుడు బాగా ఉండి రేపు బాగుండదేమో అని ఏడ్చేవాడు. దీనికి అంతేమిటి? దానికి ఎవడు గ్యారంటీ ఇవ్వగలడు? అసలు ఇన్సూరెన్స్ పాలసీ ఏమన్నా పనికి వస్తుందా? ఇన్సూరెన్స్ పాలసీ కనుక అమలు కావాలంటే ముందర కష్టమే కదా రావాలి. అది చూసి ఆనందించడం ఏమిటి? దుఃఖపడాలి. బాబు ఇది ఎప్పుడు నిజం కావద్దు అని అనుకోవాలి. కానీ ఏదో సరిగానే ఉంది కదా. ఎనీథింగ్ మోర్? అక్కడ 45 మినిట్స్ చాలా సీరియస్ టాక్ అయింది నాది. అక్కడ అందరూ ప్రొఫెసర్స్ చాలామంది ఉన్నారు, పెద్ద పెద్ద సీనియర్ లెవెల్ ఎడ్యుకేషనిస్ట్ అందరూ ఇలైట్ అంతా అక్కడ ఉన్నారు, చదువుకున్నవారు, స్కాలర్స్. దేర్ ఐ స్పోక్ అబౌట్ ది ప్రాబ్లమ్స్ ఆఫ్ ది కంట్రీ, సొల్యూషన్స్ ఫ్రమ్ ది పాస్ట్. So it was not an enjoyable talk to myself. They all listened with rapt attention. It was all over. So I thought I would relax.
నిత్యం స్మరణ చేయి, పంచాక్షరి ఓం నమస్వ నమస్వ ఓం 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 శ్రీం శ్రీం శ్రీ ఏదో ఒకటి. ఇల్లంతా శివమయం, అమ్మ మహాలక్ష్మి నా ఇంటి నిండా ఉంది అని అనుకోండి. అలా అనుకుంటేనే ఇంట్లో దుఃఖాలు సమస్యలు రావు, పోతాయి. అలా అనుకుంటే పోతాయి. ఏం చేయమంటారు, ఇబ్బందులు ఉన్నాయి అంటే ఏం చేయమంటే ఇల్లంతా లక్ష్మీమయం అని అనుకోమంటాను నేను. వ్యాపారం బాగుంటుంది, ధనం అన్నీ ఆ దృక్పథమే, మన యాటిట్యూడే తపస్సు. మనం ఏ భావనలో నిత్యం ఉంటామో అదే భగవంతుడితో సంబంధం. ఒక అరగంట ఆ మూల కూర్చోవడం మాత్రమే కాదు, 24 గంటలు అందులోనే ఉండాలి. దాన్నే వెయిటింగ్, దాన్నే తపస్సు, దాన్నే ధ్యాస. ధ్యానం కంటే ధ్యాస అని దీనికి పేరు. ఆ ధ్యాసలోనే ఉండడం. ధ్యానం అంటే అరగంట చేస్తారు, అందులోనేమో అన్ని గొడవలు వస్తాయి మైండ్. ఆ ధ్యాసలో ఉంటే ఎలా భంగం అవుతుంది? ఇది నిరంతరం ధ్యాసలో ఉండాలి. ఇది మనకి చాలా సుఖశాంతులు ఇస్తుంది, ఏమీ ఇబ్బంది లేదు. ఇంకొకరు చెప్పుకొని వాళ్ళ కష్టాలు విని కూడా వాళ్ళకి ఊరట ఇవ్వగలిగిన శక్తి మనకు వస్తుంది. ఎప్పుడూ భగవంతుని లోపల ఏదో విధంగా జ్ఞాపకం పెట్టుకుంటే ఆల్ ది టైమ్ థింక్ ఆఫ్ ది గాడ్, కీప్ హిమ్ ఇన్ ది మైండ్, డూ యువర్ డ్యూటీస్, లెట్ దేర్ బి ఫెయిల్యూర్, లెట్ దేర్ బి లాసెస్, లెట్ దేర్ బి డిఫికల్టీస్, డజంట్ మ్యాటర్, దే విల్ ఆల్ వానిష్ ఇన్ ఎ మినిట్, నథింగ్ ఇస్ పర్మనెంట్. ఏం ఇష్టమో, ఏం తినాలో, ఏం కట్టుకోవాలో, మీకు ఏది బాగుంటే తినండి. ఏమిటి నిగరం, బట్ట దగ్గర నిగరం, తిండి దగ్గర ఎందుకు? ఎవరిని ఉద్ధరిస్తారు? కాబట్టి ఈట్ వెల్, డ్రెస్ వెల్, థింక్ వెల్, పీస్ పీస్ బి టు యూ ఆల్. పీస్ టు ది అదర్స్ ఆన్ అకౌంట్ ఆఫ్ యూ, షీ సెడ్ ఇట్. Otherwise, I mean, everybody's peace is in pieces. If you are there for a minute, that should not happen. Shubham. So, అవన్నీ హ్యూమర్ అంటే ఇష్టం నాకు. చాలి చెప్పినంటే డిమాండ్స్ ఆఫ్ సర్వీస్, ప్రాబ్లమ్స్. ఎవ్రీ డే, ఎవ్రీ మినిట్ దెర్ ఇస్ ఇష్యూ, ప్రాబ్లమ్. అయ్యో, వాడి సొంత ఆస్తి ఏమిటి? సృష్టి జ్ఞానము, బ్రహ్మజ్ఞానము, పరమేశ్వర తత్వము, ఆనందము ఎవరి ఆస్తిది? మీ ఇంట్లో మీకు డబ్బెట్టి బోరు వేయించుకుంటేనే పక్క వాళ్ళకి నీళ్లు లేకపోతే ఇవ్వక తప్పటం లేదు. అది ఎవరు ఏం చేసినా ఆ బోరు, ఆ వెల్, ఆ వాటర్, ఆ భూమి పూర్తిగా మంది కాదు, మనం ఉన్న నాళ్ళది. కాబట్టి ఈశ్వర జ్ఞానం, ఈశ్వరికి సంబంధించినటువంటి ఆనందం, జ్ఞానం ఏదైతే ఉన్నదో ఎవరిదైనా సరే అది నేను దాచుకుంటానని వాడు అనడు అనుకోండి. అనడాన్ని అంటే కూడా వాడి వల్ల కాదు. అది ఎవరి తాతది? Additional? Yesterday night what we spoke about it. He says he has no freedom not to give. Yes. He is Not free. He's not free not to give. అవును, అందుకని అదేదో చాలా దయ. Our freedom. Because he has no discretion about That it. should be. Others take it, that's all. He is there available. Everybody's take, bas. Who am I to give? Who am I to withhold? That is the real Guru's state. You once said, I'm not giving, you are taking it. What is it? Who am I to give or not to give? It's the almighty, all-time బ్రహ్మానందం. అది ఎవరి తాతగారి సొమ్మది, తాళం పెట్టు దాచుకోవడానికి లేదు, అలాంటిది కాదు. అది Thing is, this receiver is not tuned. అంతే, వాళ్ళు ట్యూనప్ కావాలి, అడిగి తీసుకెళ్ళాలే కానీ. అయితే then what is the equation between the guru and the disciple in the making? He trains him stage by stage to take. Too much. Ante, that's what I ultimately said. All the friendship, living together, is the training imparted. మన ఇండియన్ లిటరేచర్లో కూడా అది విప్రలంభ శృంగారం అని, వియోగం కాదు, దూరంగా ఉండడం చేత ప్రేమికులు ఇద్దరు ఒకరినొకరు ఎప్పుడు అలాగా వాళ్ళ కలిసి హృదయాల్లో కలిసి ఉంటూ ఉంటారు. ఇద్దరు దూరంగా ఉంటారు. అది వాళ్ళకి ఒక అద్భుతమైన ఆనందాన్ని ఇస్తుంది. ఆ రసం కలుసుకున్న తర్వాత ఉండదు అంటాడు. ఇట్స్ ఏ గ్రేట్, ఇన్ఫ్యాక్ట్ all our scriptures about Guru, about moksha, about God, about life, about difficulties, ajnana, small difficulties, all sorrows, they have to be put into a new language.
ది ఎసెన్స్ ఆఫ్ ఇట్ ఈస్ ది సేమ్ అగైన్. అందుకని నా భాషలో మళ్ళీ మాట్లాడుతూ ఉంటాను. ఇట్స్ ఎ గ్రేట్. That's why I believe. ఎక్కడుంటే ఏమిటి, గురువు మీ సొంత ప్రాపర్టీ వెనకాల వస్తాడు, వాడు ముందు ఉంటాడు. గురు, హూ ఈస్ గురు? హౌ కెన్ హీ విత్హోల్డ్ హిమ్సెల్ఫ్? హౌ కెన్ హీ deny anything to anybody? Whose property after all is this? The bliss, the divine bliss.